కడుపు కట్టేసుకుని మీరు అన్నం తినకుండా, పప్పు తినకుండా, పాలు తాగకుండా, పంచదార, తేనె, చింతపండు, స్వీట్స్, ఫ్రూట్స్, కొబ్బరి నీళ్లు, దుంపలేం తినకుండా, ఏమీ తినకుండా ఒక 90 రోజులు 100 రోజులు ఉంటే మీ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అవును, కరెక్టే కదా సార్. గట్ మైక్రోబయోమ్ స్ట్రాంగ్గా ఉండాలంటే వాట్ టు డూ? ఫస్ట్ థింగ్, యాజ్ వీ నో, ఫస్ట్ కొలోన్ హైడ్రోథెరపీ చేయించుకోండి, యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ హ్యావ్ పైల్స్ అండ్ ఫిస్టులా. ఒకవేళ సమస్యలు ఉన్నాయి, లేదు చేయించుకునే పొజిషన్లో లేరు, అందుబాటులో లేదు, మొదటి రోజు మీరు మందులు వాడుతుందని నేను ఇప్పుడు ఆపమంటలేదు. మొదటి రోజు పొద్దున్నే కొలోన్ హైడ్రోథెరపీ చేయించుకుంటే నో ప్రాబ్లం. లేకపోతే ఒక 30 గ్రాములు ఆముదం, ఒక 30 గ్రాములు అల్లం రసం, ఒక 30 గ్రాములు తేనె, 90 ml ఒక పట్టియాల తాగేసేయండి నిద్ర లేకగానే. సో అది మీకు 10, 10:30, 11 దాకా మోషన్స్ అవుతా, డిటాక్స్ అవుతుంది బాడీ అంతా. అప్పుడు మన సెల్ హెల్త్లోని షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్, ఎందుకంటే అంత డిటాక్స్ అయింది కాబట్టి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎలక్ట్రోలైట్స్ వాటర్లో కలుపుకుని తాగండి. అండ్ దట్ హోల్ డే టేక్ ఓన్లీ ఫెర్మెంటెడ్ ఫుడ్. ఓకే, మైక్రోబయోమ్ మొత్తం రీస్టార్ట్ అవ్వడానికి, రీబూట్ అవ్వడానికి ఫెర్మెంటెడ్ ఫుడ్డే తీసుకోండి. పెరుగన్నం తింటారా, ఆర్ ఎవరిదైనా కాపీ కొట్టచ్చు, మంచి ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోవచ్చు. మల్లికర్ ఆయన చెప్పిన బటర్ మిల్క్ మిక్స్ అన్నారు, ఇది కోకోవా నిప్స్ ఒక 20 grams, ఫ్లాక్స్ సీడ్స్ ఒక 20 grams, రా బనానా ఫ్లోర్ ఒక 20 grams, కొద్దిగా కర్డ్ కలిపి బటర్ మిల్క్ మిక్స్ తీసుకోండి, అది తాగండి. దట్స్ ఆల్సో గుడ్. ఏదైనా ఫర్మెంటెడ్ ఆహారమే ఉండాలి ఆ రోజు మొత్తం. నెక్స్ట్ డే నుంచి 14 hours కంపల్సరీగా ఫాస్టింగ్లో ఉండాలి. వాళ్ళు అనొచ్చు బ్లడ్ షుగర్ డౌన్ అయిపోతుందండి, ఖచ్చితంగా అవ్వదు, మీరు ఇంకా అప్పటికి మీరు టాబ్లెట్లు మానేయలేదు, సో మీకు ఆ ప్రాబ్లం లేదు. 14 hours ఫాస్టింగ్ ఉండాలి. ఆ 10 hours ఒకసారి మీకు నచ్చిన రైస్ అదర్ దాన్ వైట్ రైస్, మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ తినండి. బట్ కండిషన్ ఏంటంటే 8 గంటలు సోక్ చేసిన తర్వాతే వండండి. దానివల్ల ఏమవుతుంది సార్? 8 గంటలు సోక్ చేసి వండితే మళ్ళీ ఫర్మెంట్ అవుతుంది. సో అగైన్ ఫర్మెంట్ అయిన బ్రౌన్ రైస్నో మిల్లెట్స్నో తినండి. అండ్ రెండో మీల్ ప్రోటీన్ ఫైబర్ రిచ్గా ఉన్న మీల్ తినండి. సో యువర్ అండ్ ఫ్యాట్ కూడా లిమిటెడ్ మోతాదులో 10-20 గ్రాముల కంటే మించి ఫ్యాట్ తీసుకోబాకండి. అక్కడ కూడా మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ MCT షార్ట్స్ తీసుకొచ్చి అందుబాటులో ఉంచుతున్నాం. అవి ఒక 2 షార్ట్స్ తీసుకోండి. 250 నుంచి 500 క్యాలరీలు ఎనర్జీ వస్తుంది. అండ్ డైరెక్ట్గా ఇంటెస్టైన్తో సంబంధం లేకుండా లివర్ దగ్గరికి వెళ్ళిపోయి ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఆల్సో యాక్టివేటింగ్ యువర్ GLP-1 యాక్టివేటర్ అవుతుంది వల్ల. అది GLP-1 యాక్టివేట్ అయితే కూడా మీ షుగర్ని కంట్రోల్ చేసుకునే శక్తి దానికి వచ్చేస్తుంది. ఎట్లా చూసినా యువర్ షుగర్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు నార్మల్. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగాలి. దట్ ఈస్ త్రూ గట్ హెల్త్ అండ్ ఫర్మెంటేషన్. దానివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ వెంటనే మనకు పెరిగినట్టు కనిపిస్తుంది సార్. అంటే మనం తిన్న ఫుడ్ బాగా మెటబలైజ్ అవ్వడం, కరెక్ట్ గా మెటబలైజ్ అవ్వటం ఒకటే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగాలంటే ఇన్సులిన్ రెసిస్టెన్సీ తగ్గాలి కదా. ఇన్సులిన్ రెసిస్టెన్సీ తగ్గితేనే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంతే కదా సార్. రెసిస్టెన్సీ ఎందుకు తగ్గట్లేదు? అప్పుడు ఎక్సెస్ గ్లూకోజ్ తినేస్తున్నారు కాబట్టి, టూ మచ్ ఆఫ్ కార్బ్స్ వెళ్ళిపోయి సెల్స్ అన్ని నిండిపోయినాయి కాబట్టి ఒక్కోసారి ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వల్ల లివర్ కంగారు పడిపోయి గ్లూకోనియోజెన్సిస్ అనే ప్రక్రియ ద్వారా కన్వర్ట్ అయిన ఫ్యాట్ని కూడా మళ్ళీ గ్లూకోజ్గా మార్చేయటం చేస్తుంది. ఒక్కోసారి ప్యాంక్రియాస్ కంగారు పడిపోయి ఇన్సులిన్ తయారీ పెంచేస్తుంది. ఇట్లాంటి డిఫరెన్సెస్ వలన అక్కడ లోపల ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ అట్లాంటి పరిస్థితి రాదు. బికాస్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద గట్ మైక్రోబయోమ్ అండ్ ఫర్మెంటేషన్. అవును. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, పాత రోజుల్లో రాత్రిపూట మిగిలిపోయిన సద్దన్నంలో తోడు పెట్టేసుకుని పొద్దున్న తినేసి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఎగ్జాటిక్ డెలికసీ అయిపోయింది సార్ అది, చద్దన్నం అని చెప్పి ఇస్తున్నారు హోటల్స్, 5-star హోటల్స్ కూడా. సో అప్పట్లో ఇంతమంది డయాబెటిక్ ఉండేవారు కాదు. అవును. దేవర్ ఈటింగ్ గుడ్ ఫర్మెంటెడ్ ఫుడ్. పెరుగన్నం తినేవారు, రాత్రిపూట తోడు పెట్టుకునేవారు, గంజి తాగేవారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్మెంటేషన్ ఉంది. సో ఇవాళంతా జంక్ తింటున్నాం కాబట్టి పెరిగిపోతుంది. సో గ్లూకోజ్ రెవల్యూషన్ లో మొదటి భాగం ఇలా మనం డీటాక్స్ చేసుకోవడం, అలాగే 14 hours పాటు నెక్స్ట్ డే నుంచి 14 hours ఆఫ్ ఫాస్టింగ్ వేర్ యూ కెన్ యాడ్ మినరల్ డ్రాప్స్ ఇన్ ది వాటర్ అండ్ షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్. మిగతా ఏమీ తీసుకోకూడదు. ఆ 10 hours ఈటింగ్ విండోలో కూడా యూ హ్యావ్ 8 hours సోక్డ్ మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ వండుకొని కూరలు ఎక్కువ తింటూ లేయర్డ్ ఈటింగ్లోకి వెళ్ళండి.